శోభన్ బాబు చేసే ప్రతి పాపం అప్పు లాంటిది, వడ్డీతో సహా చెల్లించుకోవాల్సింది. అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యే లోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూయడం వరకు, తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం, మనం యాలు చూపించాల్సిందే. ఎందుకంటే కామెంట్ చేయడం అనవసరం. మెడిసిన్స్ అయిపోవడం వల్ల ఇదంతా జరుగుద్ది. సిన్ ఆల్రెడీ ఉంది, లేనిదల్లా మెడిసిన్ అని. రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళని మనం చూస్తుంటాం. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. కానీ దేవదేవుణ్ణే తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ 9 నోట్లు దొరికినాడు. చిన్న చోరీ. ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు. ఏంట్రా ఇది? పెట్టలు దొరలాగా అంతనబడి మీ దృష్టికి మరి కాదా? గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా, ఫేస్ కదా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు చూడవే. ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం, తప్పులు చేయబట్టే కదా. ఇది రియలైజేషన్. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట, చిన్న చోరీ, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం చూసుకున్నా అంత పొగరు? 72,000 విలువ అంతే, 72,000 విలువ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి పిలుతాడు, 2 అటు ఇటు నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల చెప్పు తీసుకుని పడ్డంటే రాలకొడతాను పెడతావా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే ఒకరి రాజకీయాలు చేసే మనిషి నువ్వు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, మడత పేచి పెట్టి రెచ్చిపోతా.